ఆయనేమో అక్కడికి మళ్ళీ పోనంటారు. ఈయనేమో ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళేది లేదంటారు. మార్పులు చేర్పుల్లో భాగంగా చోటు మారిన వైసీపీ నాయకుల తీరు ఇప్పుడు ఇలాగే ఉందట అంతటా. మాజీలుగా మారిన వారి మధ్య పాత జాగాలకు వెళ్లే విషయంలో తకరారు మొదలైనట్టుగా తెలుస్తోంది. ఈ వ్యవహారమే ఇప్పుడు హైకమాండ్కి హై బీపీ తెప్పిస్తోందట. ఇందుకే ఎవరా నేతలు, ఏంటా కథలు? గిద్దలూరు వద్దంటున్న రాంబాబు, సొంత ఇలాకా కావాలంటున్న కుందూరు, మార్కాపురం కోసం నేతల మంకుపట్టు, సర్దుబాటు చేసుకుంటారా, సై అంటారా? ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల్లో వైసీపీ అంతర్గత రాజకీయాలు రసవత్రంగా మారిపోయాయి. 2024 ఎన్నికలకి ముందు ఆ రెండు నియోజకవర్గాల్లో కుండ మార్పిడి ప్రయోగాలు చేసిన వైసీపీకి ఆ వ్యూహం బెడిసికొట్టి భారీ షాకే తగిలింది. రెండు చోట్ల కూటమి అభ్యర్థులే విజయం సాధించడంతో పునరాలోచనలో పడింది ఫ్యాన్ పార్టీ. బలమైన చోట ఎందుకిలా జరిగిందని ఆరా తీస్తే ఇరువురు నేతలు సహకారం అందించుకోకుండా కడుపులో కత్తులు పెట్టుకున్నట్లుగా వ్యవహరించడమేనని తేలిందట. ఇష్టం లేకున్నా హైకమాండ్ చెప్పిందనే కారణంతో గిద్దలూరు నుంచి అన్న రాంబాబు, మార్కాపురం నుంచి కుందూరు నాగార్జున రెడ్డి తమ తమ స్థానాల్ని మార్చుకుని పోటీ చేశారు. సాధారణ ఎన్నికల్లో ఇద్దరికిద్దరు ఓడిపోయి మాజీలైపోయారు. అయితే ఇప్పుడు మరోసారి మార్పు విషయంలోనే ఇద్దరి మధ్య గొడవ ముదురుతున్నట్లుగా తెలుస్తోంది. గిద్దలూరులో ఓడిన నాగార్జున రెడ్డి ఇక్కడ నా వల్ల కాదు, నా నియోజకవర్గం నాకిచ్చేయండి బాబోయ్ అంటున్నారట. మార్కాపురమే మనకి కరెక్టు, అక్కడైతేనే నెగ్గుకు రాగలమని హైకమాండ్ కి తన గోడు వెళ్లబోసుకుంటున్నారట. ఎలాగోలా పాత నియోజకవర్గం మార్కాపురానికి షిఫ్ట్ అయిపోవాలని ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక గిద్దలూరు వదిలి మార్కాపురం వెళ్లిన అన్న రాంబాబు పరిస్థితి మరోలా ఉంది. తనకు ఇక్కడే బాగుందని, మళ్లీ గిద్దలూరు వెళ్లే ప్రసక్తే లేదని చెప్తున్నారట. అక్కడి నుంచి కదిలేందుకు ససేమిరా అంటున్నారట. మారాం ఎలాగో మారాం, ఇక ఇక్కడే తేల్చుకుందామంటూ అనుచరులకి సైతంగా తెగేసి చెప్తున్నారట. వచ్చేసారి కూడా ఇక్కడి నుంచే మళ్లీ బరిలో ఉంటానంటూ బల్లగుద్ది మరీ చెప్తున్నారట మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు. గతంలో గిద్దలూరు వేదికగా రాజకీయాలు చేసినప్పటికీ తన స్వస్థలం మార్కాపురమే కావడంతో అంది వచ్చిన అవకాశాన్ని ఇలా వాడుకోవాలని చూస్తున్నారట రాంబాబు. దీంతో మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందట. తమ సమస్యని ఎలాగోలా పరిష్కరించుకుందామనుకుంటే అసలే పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉందనే ఉద్దేశంతో వెయిట్ అండ్ సీ అన్న పాలసీని ఫాలో అవుతున్నారట. ఇద్దరు నాయకులు మార్కాపురం పైనే మనసు పెట్టుకోవడం, అదే స్థానం కావాలని మంకుపట్టు పట్టడం అటు క్షేత్రస్థాయిలో క్యాడర్ కి, ఇటు రాష్ట్ర స్థాయిలో పార్టీ హైకమాండ్ కు కొత్త చిక్కు తెచ్చిపెట్టినట్లు తెలుస్తోంది. ఎవరి వెంట నడవాలో తెలియక వైసీపీ కార్యకర్తలు మల్లగుల్లాలు పడుతుంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరినీ కాదనలేం, ఎవరికీ అవునని చెప్పలేం అన్నట్లుగా ఉంది వైసీపీ అధిష్టానం పరిస్థితి. మరి ఇద్దరు మాజీల మధ్య మార్కాపురం విషయంలో ఎలాంటి రాజీ కుదుర్చుతుందో చూడాలి.